3వ వచనాన్ని చదువుకుంటాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుంటాము కలిసి బిగ్గరగా. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుని సంపెదనని యెహోవా సెలవించుచున్నాడని అతనితో చెప్పమనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. దయలు మా తండ్రితో నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, మీ స్వరత్వమిచ్చి సంపాదించిన వారముగా, మీ సొత్తుగా నీ వల చుట్టూ చేరి నీ సన్నిధిలో ఆరాధించుటకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. దయలు మా తండ్రి ప్రభు, మరి సమయంలో చదవబడిన లేఖనాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయలు మా తండ్రి, మా వ్యక్తిగత జీవితంలో వాక్య వెలుగులో మేము సరి చేసుకొని మీ రక్తం మాంసాల్లో పాలు పొందకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే తండ్రి, మరి సాహస్ నిహిత్తుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మా తండ్రి నిశాంత్ సౌజన్యాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆ చిన్న బిడ్డని మీరు ప్రేమించి గడిచిన దినాలు మాసాలు కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మీరు దయచేసిన దాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ముందున్న సమయంతటిని కూడా మీరు మాకు దీవెనకరంగా చేయమని కోరుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక భాగాన్ని చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడము అని చెప్తా ఉన్నాడు. దేని గురించినంటే ఇక్కడ 22వ వచనాన్ని చూస్తూ వచ్చాము. 4వ అధ్యాయము నిర్గమకాండము 22వ వచనము 23వ వచనాలు చూస్తే, ఇక ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. కాబట్టి ఇక్కడ దేవుడే ఈ మాటలు మోషేకు చెప్పి పంపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను సేవించినట్లు ఏం చేయి, అతన్ని పంపించుము అని చెప్పేసి ఫరోతో మరి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలా పంపించినప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు. మరి చెప్పినా కూడా ఏం చేయలేకపోతున్నాడు, పంపించడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలు, నా బిడ్డలు, నా రక్తం చేత కడగబడిన వారు, విమోచించబడిన వారు నన్నేం చేయాలి, సేవించాలి. కాబట్టి దేవుడు తన ప్రజల చేత సేవించబడాలని మరి ఇక్కడ కోరుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ సేవించాలంటే ఏం చేయాలి, మొట్టమొదటిగా ఏం చేయాలి, ఇశ్రాయేలు ఏం కావాలి, ఐగుప్తులో నుంచి బయటికి రావాలి. ఐగుప్తులో నుంచి బయటికి రాకుండా వాళ్ళు ఏం చేయలేరు, దేవుడిని ఏం చేయలేరు, సేవించలేరు. కాబట్టి అలాగైతే ఈ లోకంలో నీవు నేను కూడా ఐగుప్తుల్లో నుంచి ఏం కావాలి, బయటికి రావాలి. ఐగుప్తు దేనిని తెలియజేస్తూ ఉంది, లోకాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి లోకంలో ఏముందనంటే, లోకంలో ఏముంది, ఓ మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే అక్కడ మాట రాస్తున్నాడు. లోకమునైనను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జేబు డమ్మమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. తర్వాత లోకము దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ 15వ వచనం కూడా చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి మరి ఇక్కడ ప్రభువుని సేవించాలంటే ఏం చేయాలా, ఐగుప్తుల నుంచి వారు బయటికి రావాలి. అలాగే మన జీవితాల గురించి ఆలోచన చేస్తే లోకంలో నుండి బయటికి రావాలి. లోకంలో ఏముంది, శరీరాశ, నేత్రాశ, జేపు, డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి
కావు. కాబట్టి వీటి నుంచి బయటికి రావాలి అని ఇక్కడ ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి శరీరము దాని యొక్క ఇచ్చల విషయమై ఏం కావాలా? సిలువ వేయబడాలి. కాబట్టి అలాగే నేత్రాశ, అలాగే జీవపు డంబము. కాబట్టి వీటి నుంచి మనం విడుదల పొందితేనే కానీ ఏమాత్రం కూడా ప్రభువుని ఏం చేయలేము, సేవించలేము. కాబట్టి ఆనాడు మరి మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మరి దేవుడు చెప్పాడు, నా ప్రజలను ఏం చేయమన్నాడు, మరి పోనిమ్ము. ఎందుకని? ఐగుప్తుల నుంచి వారిని బయటికి పోనిమ్ము. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుణ్ణి సేవించాలంటే ఈ లోకంలో నుండి ఏం కావాలి? బయటికి రావాలి. అంటే లోకంలోంచి అంటే ఊరు విడిచి వెళ్ళిపోమని కాదు, కానీ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి. ఏంటి? శరీర ఇచ్చలు, కోరికలు, ఆశలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం బయటికి రావాలి. అలాగే నేత్రాశి నుంచి కూడా బయటికి రావాలి. అలాగే జీవపు డంబం నుంచి కూడా బయటికి రావాలి. అలాగ బయటికి వస్తేనే కానీ ఏమాత్రం కూడా మనం ఏం చేయలేము, ప్రభువుని సేవించలేము. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని నియమించితిని. కాబట్టి దేవుడు మన లోకములో నుండి వేసాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి అలాగన మరి లోక సంబంధమైన ఆశలు, కోరికలు వాటి నుంచి బయటికి రాకుండా మనం ప్రభుని సేవించలేం. ఒకవేళ సేవించినా కూడా దేవుడు ఏం చేయలేడు, వాటిని అంగీకరించలేడు. దేవుడు వాటిని ఏమాత్రం కూడా అంగీకరించలేడు. కాబట్టి మరి మొదటిగా ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి, విడుదల పొందాలి. కాబట్టి అలాగూ చేస్తేనే మనం చేసే మనం దేవుడిని సేవించే రీతిని దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. అలాగే మనం చూస్తే యాకోబు పత్రికలో మాట చదువుతాం, 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే ఆడ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటా ఉన్నాడు. కాబట్టి లోక స్నేహాన్ని కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. లోక స్నేహం అంటే లోక సంబంధమైన మనుషుల యొక్క స్నేహము. అలాగే లోక సంబంధమైన వాటిని కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్లు 2 ఉంటాయి. లోక సంబంధమైనవి ఉంటాయి, శరీర సంబంధమైనవి ఉంటాయి, ఆత్మ సంబంధమైనవి కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. కాబట్టి అందులో శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఎక్కువగా మనము అంగీకరించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి మనం ఏం చేయకూడదు, పోకూడదు. వాటిని మన హృదయంలోకి ఏం చేయకూడదు, అంగీకరించకూడదు. అలా అంగీకరిస్తే, అందుకని ఇక్కడ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఒకవేళ లోకంతో స్నేహం చేస్తూ ఉంటే, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉంటే, వాటిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉంటే, దేవుడు నీకు ఏమవుతాడు? విరోధిగా చేయబడతాడు. అంటే దేవుడు నీకు స్నేహితుడిగా చేయబడలేడు. కాబట్టి మరి లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా లోకస్తులతో స్నేహం చేసి ఏం చేశారు? చూడండి ఒకసారి 106వ చూడండి, కీర్తనకాడు 106వ కీర్తన 35వ వచనంలో చదువుదాము. 106వ కీర్తన 35వ వచనం తీసిరారున్నా. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసేది, అవి వారికి ఉరి అయ్యను. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించేది. తర్వాత చూడండి 39 చూడండి, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారు అయిరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. చూసారు కదా, దేవుడు అసహ్యపడే విధంగా, దేవుడు కోపపడే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మరి లోక స్నేహము దేవునితో వైద్యం అన్నాడు. ప్రజలు కూడా అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు వీరు నేర్చుకుంటూ వచ్చారు.
ఆ విధంగా దేవునికి కోపాన్ని తెప్పించారు. దేవుడు అసహించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారనమాట. కాబట్టి అలా మనం ఉండకూడదు. మనల్ని దేవుడు లోకంలో నుండి మనం నేర్చిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకుంటూ వచ్చాడు. ఇందా మనం చూస్తూ వచ్చాం కదా, ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు, నా ప్రజలు, అవి నా కుమారులు మీరు. ఇందాక ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా మాట్లాడుతూ, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి రక్షించబడిన వారందరూ కూడా దేవుని యొక్క కుమారుడు, అవును కదా? అందరూ ఆయన అంగీకరిస్తూ వచ్చారు. వారందరికీ తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తన పిల్లలకు ఆయన అధికారమును అనుగ్రహించెను. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలము, ఆయన యొక్క కుమారులం, ఆయన యొక్క ప్రజలం, ఆయన యొక్క సొత్తుగా మనము చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఆయన సొత్తు ద్వారాగా, ఆయన ప్రజల ద్వారాగా దేవుడు సేవించబడటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి అలా ఇష్టపడాలంటే, దేవుడు అలాగ మనం సేవించాలంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి బయటికి రావాలి. అలాగే ఆనాడు ఇస్తారు ప్రజలు కూడా మరి ఐగుప్తులో నుంచి బయటికి వస్తేనే తప్ప వాళ్ళు ఏం చేయాలి? యెహోవా దేవుడిని ఏం చేయాలి? సేవించలేరు. అలాగే ఈనాడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మరి 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 ఐగుప్తు అనే ఈ లోకంలో నుండి, లోక సంబంధమైన వాటన్నిటిలోంచి కూడా బయటికి రాకోకుండా మనం ప్రభువుని ఏం చేయలేము? సేవించలేము. ఒకవేళ నేను సేవిస్తున్నానని చెప్పినా కూడా దానిని దేవుడని చేయడు, దాన్ని అంగీకరించలేడు. లోకంతో స్నేహం చేస్తూ ఉంటే, లోక సంబంధమైన నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు చేయడు. మనం సేవించినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఏం చేయలేడు? అంగీకరించలేడు. ఒకసారి మనము రక్షణ పొందామనే గ్రహింపు మరి భ్రమలో ఉండొచ్చేమో, కానీ ఒకసారి మన హృదయంలో ఏముంటాయంటే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఉంటాయి కదా. లోక సంబంధమైన కోరికలు, ఆశలు, ఇవన్నీ మన హృదయంలో ఉన్నట్లయితే మనం చేసే ప్రార్థన కావచ్చు, ఆరాధనే కావచ్చు, మనం చేసే పరిచర్య కావచ్చు, అది ఏదైనా కూడా దేవుడేం చేయలేడు? అంగీకరించలేడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ఐగుప్తులోంచి వాళ్ళు బయటికి రావాలని ఇక్కడ కోరుతూ ఉన్నాడు. పంపించమని మోషేని పంపించాడు దేవుడు అనమాట. కాబట్టి రెండోదిగా మనం చూస్తే మరి వాళ్ళు ప్రభువుని సేవించాలంటే ఇంకొక విషయం కూడా ఉందన్నమాట. ఏంటది? ఏం చేయాలి? వాళ్ళు ఐగుప్తు బయట రావాలా ఒకటి. రెండవది ఫరో చేతిలో నుంచి వాళ్ళు బయటికి రావాలి. అంటే ఫరో చేతిలో నుంచి వాళ్ళు సంపూర్ణంగా ఏం కావాలా? విడుదల పొందాలి. అప్పుడే వాళ్ళు ఏం చేయగలరు? ప్రభువుని సేవించగలరు. అలాగే మనం కూడా ప్రభువుని సేవించాలంటే ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. అటు అపవాది యొక్క చేతుల్లో నుంచి మనం కూడా ఏం కావాలి? బయటికి రావాలి. అప్పుడే మనము ప్రభువుని సేవించగలం. మనం చేసే సేవ అంటే మనం ప్రభుని సేవించే విధానాన్ని కూడా దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి అపవాదం తేలిక ఒప్పుకుంటాడా? ఫరో కూడా ఇష్టం లేదు. ఏది? ఇశ్రాయేలు ప్రజలు పంపించడము ఫరోకి ఏమి లేదు, ఇష్టం లేదు. వాళ్ళు పంపించేస్తే ఈ పనులను ఎవరు చేస్తారు? అవును కదా, ఇటుకలు చేయాలా? అవును కదా, ఇటుకలు చేయడం అది సామాన్య పని ఏమన్నా? చాలా కష్టంతో కూడిందనమాట. అది వెట్టి చాకిరని రాయబడతా వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి ఫరోకి మరి ఇశ్రాయేలు ప్రజలు పంపించడం ఏమి లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేక ఏమన్నానంటే ఇంకా ఈ దేవుడేమో మోషేతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి ఫరోతో మాట్లాడు అని చెబుతుంటే దేవుని మాటని ఫరో మరి మోషే ఫరో దగ్గరికి వస్తూ ఉండాడు. అయ్యా నా జల్లు పోనిమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీకు చెప్పమని చెప్పాడు అంటే నేను పోనిని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఒక సందర్భంలో మరి ఒక మాట అంటూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండములో ఏమంటా ఉన్నాడు? నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయము. అందుకు ఫరో అరణ్యంలో అర్పించుటకు పోనిచ్చదును కానీ ఏంటంట? దూరంగా పోవద్దు. ఏంటి? సరే ఆ మాట చూడండి, ఏమన్నాడు ఇక్కడ? దూరంగా పోవద్దు. అర్థం ఏంటి? నాకు బానిసలుగా ఉండండి, నేను చెప్పింది అలా చేస్తూ ఉండండి. ఏం చేయండి? మీరు పోయి మీ దేవుడిని ఏం చేయండి? సేవించుకోండి. చూసారా?
కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫరో ఏమనంటే నాకు బానిసలుగానే ఉండండి, నేను చెప్పింది చేస్తూనే ఉండండి, అలాగే మీరు వెళ్ళి మీ దేవుడిని ఏం చేయండి, సేవించండి. సాతాను కూడా చెప్పేది అదే, మందిరానికి వెళ్ళండి, వాక్యం వినండి, ఏం చేయొద్దు, ఆరాధన చేయొద్దు, చేసినా కూడా ఎలా చేయొద్దు, ఆత్మతో సత్యంతో చేయొద్దు. చేశారంటే కాబట్టి మందిరానికి వెళ్ళండి. కొంతమందికి ఏంటంటే వెళ్ళండి కానీ వాక్యాన్ని వినబాకండి, విన్నా కూడా ఏం చేయొద్దు, గ్రహించవద్దు, గ్రహించినా కూడా ఏం చేయొద్దు, లోబడద్దు అని చెబుతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ చెప్పేది అదే, మీరు పండి మీరు బలి అర్పించండి, కానీ ఏం చేద్దామంటే ఇక్కడ దూరంగా పోకండి. దూరంగా పోతే మళ్ళీ రారుగా. అర్థమవుతుంది అంటే నాకు సమీపంగానే ఉనండి, నాకు దగ్గరగానే ఉనండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సాతాను కూడా మీరు నా సంబంధులు, మీరు నా సంబంధులు, కాబట్టి మీరు నాకు బానిసలు, మీరు కాబట్టి మీరు దూరంగా పోకండి అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ అలా ఉంటే అది కూడా దేవుడు చేయడు, అంగీకరించేవాడు కాదనమాట. సరే, ఇంకో మాట కూడా చూడండి ఏమంటా ఉన్నాడు. ఇంకో సందర్భంలో చూడండి, నిర్గమాకాండము 10వ అధ్యాయము 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి. అంటే ఏమనంటే పురుషులు మాత్రం వెళ్ళండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీకున్నటువంటి మరి ఆ పశువులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మీరు వెళ్ళి ప్రభుని సేవించేసి మళ్ళా రండి. అంటే ఇక్కడేదో వదులుకోవటంలా, సాతాను కూడా అంత తేలిక మళ్ళీ చేయలేడు, వదులుకోడు. సాతానికి ఎవరు కావాలా? యవనస్తులు కావాలి, బలవంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునితో సహవాసం కలిగి జీవితానికి ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారే సాతాను కూడా కావాలి. కాబట్టి దేవుణ్ణి మనం సేవించడం అనేది ఇక్కడ సాతానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటే పురుషులు మాత్రమే వెళ్ళండి. ఆ చెప్పింది చేస్తా కొంతమంది, ఒకసారి పురుషులు వస్తేనేమో స్త్రీలు కొంతమంది ఇళ్ళలో రారు, అవును కదా. వాళ్ళు వస్తేనేమో అన్నోళ్ళు రారు, అక్కోళ్ళు వస్తే అన్నోళ్ళు రారు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే పెద్దోళ్ళు రారు. చూసారండి, అంటే సాతాను ప్రతి కుటుంబంలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఇది కూడా చెప్పాడు మోషే ఏమన్నాడు? ఒక్క డెక్కైనను వీడవకూడదు. ఏమన్నాడు? ఒక్క డెక్క కూడా ఇక్కడ ఉండదు, మా జంతువులు ఉండవు, మా పిల్లలు ఉండరు, స్త్రీలు ఉండరు, ఎవరు కూడా ఉండరు, అందరం చేయాలి, మేము పోయి మా దేవుడిని సేవించాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. కాబట్టి కుటుంబంగా ప్రభుని ఏం చేయాలా? సేవించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలా, మహింపరచాలా. కాబట్టి దేవుడు మన జీవితంలోంచి అదే కోరుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి మన జీవితంలో చూస్తే మరి కుటుంబంలో కొందరు వస్తే కొందరు ఏం చేయరు, రాలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అపవాది పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఇంట్లో భర్తను కానీ మీరు కూడా రండి అని వాళ్ళు చెబుతామంటే నువ్వు నేను తర్వాత వస్తాలే అంటారే కానీ ఏం తిరుమల వాళ్ళు రాలేరు. కారణం ఏంటి? అపవాది వారిని మోసం చేస్తున్నాడు, నష్టపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఉండటానికి మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదు, ఇష్టపడకూడదు. కాబట్టి మనం కుటుంబంగా ప్రభువుని ఏం చేయాలా? సేవించు. ఒక మాట చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలో మరి యెహోషాపాతు దినాల్లో ఆడ యుద్ధం ప్రకటించబడినప్పుడు ఏం చేస్తూ వచ్చారో చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆడ ఉపవాస దినాన్ని సాటించినప్పుడు ఏం జరిగింది? యూదా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. చూసారండి. కాబట్టి ఆ సమయంలో యుద్ధం వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు మరి ఉపవాస దినం ప్రకటన చేస్తూ వస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎట్లా వచ్చిన వాళ్ళు? వాళ్ళ పిల్లలతోటి, శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. అందరూ శిశువులు అంటే మరీ చిన్న పిల్లలంటే టీనేజ్ అనుకోవచ్చు, అవును కదా. వాళ్ళ భార్యలు
భర్తలు అందరూ కూడా కుటుంబ సమేతముగా వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ ప్రార్థనలో వాళ్ళు ఎంత వచ్చారు, ఏకీవిస్తూ వచ్చారు, దేవునికి లోబడే వారిగా ఉంటా వచ్చారు అన్నమాట. కాబట్టి అలాగా మన జీవితంలో కూడా మరి కుటుంబంగా కలిసి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మనం ఏం చేయాలి, సేవించే వారంగా ఉండాలి. కాబట్టి అలాగే ఇక్కడ కుటుంబాలుగా రావాలని దేవుడు కోరుకుంటా ఉంటే సాతాను ఏమంటున్నాడు, మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఫరో అలాగ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సాతాను కూడా అంతే. కాబట్టి మరి సాతానుడు కూడా ఒకసారి మరి కొందరిని తన పక్షంగా చేసుకుని ఉంటాడు అన్నమాట. కాబట్టి గుర్తించాలి, ఇక్కడ అపవాది అనేక కుటుంబాల్లో మరి పనిచేసేవాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని సేవించకుండా, ప్రభువుకు లోబడకుండా, ప్రభు తన హృదయాన్ని ఇవ్వకుండా, ఆయన యొక్క కార్యకలాపాల పాలు పొందకుండా ఎన్నో విధాలుగా మరి మనల్ని నష్టానికి గురి చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభుని కుటుంబంగా సేవిస్తారో అలాంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఫరో చేతిలో నుంచి ఎవరైతే బయటికి వస్తారో వారు మాత్రమే ఏం చేయగలుగుతారు, ప్రభువుని సేవించగలుగుతారు. అంటే సాతాను యొక్క బంధకాల నుంచి ఏం కావాలి, సంపూర్ణమైన విడుదల కావాలి. కాబట్టి సాతాను చేతిలో ఉంటే అబద్ధం ఆడిస్తాడు, మోసం చేయిస్తాడు, అలాగే ఈ లోకంలో నేరాలన్నీ కూడా చేయిస్తూనే ఉంటాడు. మన చేత అపవిత్రమైన మరి కార్యాలు చేయించేవాడు, అపవిత్రమైన మాటలు మన నోటి నుంచి వచ్చే విధంగా చేసేవాడు. అలాగన దేవునికి లోబడకుండా, దేవుణ్ణి సంతోషపెట్టకుండా, ప్రభువుకు లోబడకుండా అలాగున చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో చూస్తే మరి పురుషులు మాత్రం వెళ్ళి ప్రభుని ఆడ సేవించమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కుటుంబాలుగా రావాలని ప్రభు ఇక్కడ ఇష్టపడతా ఉన్నాడు. అందుకని మోషే చెప్పాడు కదా, ఒక్క డెక్కైనా ఏం చేయదు, విడువబడదు. అంటే మేము అందరం కూడా చేయాలా, ప్రభువుని సేవించాలి. కాబట్టి ఇంకో మాట చూడండి, అందరూ మరి హెబ్రీ పత్రికలో నుంచి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఎలా సేవించాలి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ ఏ విధంగా మనం ప్రభువుని సేవించాలంటే నిర్జీవ క్రియను విడిచిపెట్టాలి, జీవగల దేవుడిని ఏం చేయాలా, సేవించాలి. అలా చేయాలంటే మన యొక్క మనస్సాక్షి ఎలాగుండాలంట, శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగి ఉండాలి. మన ఈ లోకంలో అబద్ధం ఆడినా, ఏదైనా చెడ్డ తలపు మనలోనికి వచ్చినా, ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యం చేసినా కూడా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనస్సాక్షి మీదకి వెళ్ళి మనస్సాక్షి మీద వెళ్ళి అంటుకునేవిగా ఉంటా ఉన్నాయి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే చెప్తా ఉంటుంది, ఏమని, ఇదిగో ఒక అపవిత్రమైన ఆలోచనలోనికి వచ్చింది, లేదంటే ఈ అపవిత్రమైన మాట నువ్వేం చేసావు, మాట్లాడావు, దేవునికి ఇష్టం లేని మాట నువ్వు మాట్లాడావు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన నువ్వు కలిగి జీవిస్తూ ఉన్నావు అనేది ఈ మనస్సాక్షి ద్వారాగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే ఈ మనస్సాక్షి ఏం కావాలంటే శుద్ధి చేయబడాలి. ఎందుకంటే ఏది చేసినా సరే మనస్సాక్షి మీదకి వెళ్ళి ఏది అంటుకుంటా ఉంది. కాబట్టి ఈ యొక్క మనస్సాక్షి మనకి తెలియజేస్తుంది. అందుకనే మరి జీవగల దేవుణ్ణి సేవించిన కొరకై మరి ఎంతో ఎక్కువగా ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం చేత ఈ మనస్సాక్షి ఏం చేయబడాలా, కడగబడాలి. అప్పుడే అలా ఉండి మరి మన ప్రభుని సేవిస్తే దాన్ని దేవుడు అంగీకరించేవాడు. నిర్జీవ క్రియలను విడిచి, జీవము లేని క్రియలు మనలోనికి రావడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట చెప్పాడు కదా, చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 23వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి జీవించుస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తీసారా? అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట
నడుచుకుంటునని చెప్పాను. కాబట్టి ఎలాంటి మనస్సాక్షి అంట? మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నా అంటే ఎలాంటి దోషారోపణ చేయని మనస్సాక్షి. కాబట్టి మనం కూడా అలాగే జీవించాలి. మరి పౌలు గారు తిమోతి గురించి రాస్తూ కూడా మరి ఒక మాట రాస్తూ వచ్చాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచి, తిమోతి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచనం చదువుదాం. 18, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. చూసారా, ఏదైనా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. కాబట్టి ఈ లోకంలో మనము ప్రభువుని సేవించాలంటే ఎలా సేవించాలి? మనము మంచి మనస్సాక్షి కలిగి సేవించాలి. ఒకవేళ మన యొక్క మనస్సాక్షికి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. నిజమే ప్రభువా, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, కాబట్టి నీకు ఆయాస్కరమైన కార్యాలు మరి నాలోనికి ప్రవేశించినాయి అని చెప్పేసి వెంటనే వాటి విషయమై మనము క్షమాపణ కోరుకుంటే ప్రభు యొక్క రక్తం చేత కడగబట్టడానికి మనం ఏం చేయాలా? ఇష్టపడే వారంగా ఉండాలి. అప్పుడే మనము మనము ప్రార్థించే ప్రార్థన, ఆరాధన, దేవుని యొక్క కార్యకలాపాలు, పరిచర్య, ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇంకో మాట కూడా చూస్తే చూడండి, అక్కడే 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయము 5వ వచనము, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కాబట్టి ఇక్కడ చూస్తే మంచి మనస్సాక్షి నుండి. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కూడా నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. కాబట్టి అలా ఎప్పుడైతే మనము మరి ప్రభుని సేవించే వారంగా ఉంటామో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? అంగీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇంకా మన జీవితంలో ఎలాగో మనం సేవించాలి అంటే చూడండి, మరొక మాట కూడా చూద్దాము దేవుని యొక్క వాక్యంలో నుంచి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో నుంచి, అయితే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. కాబట్టి అన్నాడు అక్కడ దేవుడు మరి అక్కడ చూడండి తెలియజేస్తా ఉన్నాడు యెహోషువ వాళ్ళకి. కాబట్టి అక్కడ చూస్తే, అయితే మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ఏం చేయాలా? ప్రేమించుచు ఆయన మార్గము అన్నిట్లో కూడా నడుచుకొనుచు. కాబట్టి ఇక్కడ మనం ప్రభుని ఎలా సేవించాలంటే మరి దేవుడిని ఏం చేయాలా? ప్రేమించాలా. అంటే ప్రేమించడం అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని మాట వినుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించడమే దేవుని మనము సేవించుట. మనకు తెలుసు కదా, 1వ సమూయేలు గ్రంథంలో మరి సౌలు విషయంలో ఆడ మాట రాయబడుతూ వచ్చింది. ఆడ సమూయేలు వస్తూ ఉంటే ఆడకి మరి అక్కడ చూడండి, సౌలు అక్కడ రాయబడుతూ వచ్చిన మాట, నేను దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుతానని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మరి సమూయేలు మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలు మాట్లాడుతూ ఈ రంకెలు ఏంటి అని మాట్లాడిన తర్వాత ఓ మాట అంటా ఉన్నాడు. చూడండి, 1వ సమూయేలు 15వ అధ్యాయంలో నుంచి 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేలకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి మాట వినుట శ్రేష్టం. దేనికంటే కూడా బలులు అర్పించడం కంటే కూడా, అంటే మన ఆరాధన కంటే కూడా ఏది శ్రేష్టం అంట? దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపించటమే అది శ్రేష్టమైనది. కొన్ని సందర్భాల్లో మనము ఈ సౌలు వాళ్ళు ఏం చేస్తామంటే కొన్నిట్లో నమ్మకంగా ఉంటాం కదా, మరి కొన్నిట్లో ఏం చేయం, మనము నమ్మకంగా ఉండలేము. అంటే పాక్షికంగా, అంటే సంపూర్ణంగా ఏం చేయము,
లోబడే వారంగా ఉండం. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే సంపూర్ణమైన విధేయతను దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాని కొన్నిట్లో నమ్మకంగా ఉండి మరికొన్ని నమ్మకంగా లేకపోయినా కూడా, చిన్న ఎగ్జాంపుల్ చెబితే ఏమండి, ఒక బిందె పాలుల్లో ఏంటి ఒక చిన్న విషం చుక్కేస్తే ఏమైంది? అంత అయిపోయింది. ఒక్క చుక్కే కదా, ఎక్కువైపోతే మనము ఒక్క డ్రాప్ వేసింది అన్ని పాలే మళ్ళీ కదా. కానీ అట్లాగే చూడండి, విధేయత విషయంలో కూడా మనం సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించకపోతే దేవుడు ఏం చేయడం మనల్ని అంగీకరించలేడు. ఇక్కడ సౌలు జీవితంలో అదే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సౌలు కూడా పూర్తిగా దేవునికి ఏం చేయలేదు, లోబడలేదు. కొన్నిట్లో బాగానే ఉన్నాడు, బాగానే చేశాడు అన్నిట్లో, కొన్ని విషయాల్లో ఆయన అవిధేయుడిగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ అంటున్నాడు కదా, దేవుణ్ణి సేవించడం అంటే ఏంటంటే ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞకు లోబడుట, ఆయన్ని ప్రేమించుట. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి, ఆయనకు ఆజ్ఞలను గైకొనే వారంగా, అలా సంపూర్ణమైన విధేయత మనము చూపించాలి. ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తూ వచ్చాడు, తండ్రి విషయంలో శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. అంటే తండ్రి ఏం చెప్పాడు కుమారుడికి, నీవు లోకానికి వెళ్ళి నా ప్రజల కొరకై నువ్వేం చేయాలా, నిందలు భరించాలా, అవమానాలు భరించాలా, నిన్ను శిలువకు అప్పగిస్తారు, చేతిలో మేకులు కొడతారు, తలకు ముళ్ళ కిరీటం పెడతాడు, ఇవన్నిటిని కూడా నువ్వు భరించాలంటే అన్నిటికీ సంపూర్ణంగా ఏం చేశాడు, లోబడుతూ వచ్చాడు. ఆయన లోబడకపోయింటే ఈనాడు నీ నా జీవితాల్లో ఏమి లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, ఇలాగ చేరి వచ్చి ప్రభుని మనం ఏం చేయలేము, ఆరాధించలేము కదా. కాబట్టి చూడండి, ఆయన అంతా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపగలిగితే మనం ఎందుకు సంపూర్ణంగా దేవునికి లోబడకూడదు? కాబట్టి ఈ లోకంలో మనము ప్రభుని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ అది సంపూర్ణంగా ప్రభుని మనం చేయలేకపోతున్నాము, సేవించలేకపోతా ఉన్నాం. ఇంకా ఏ విషయాల్లో నువ్వు ఇంకా కొరత కలిగి ఉన్నావో, ఇంకా ఏ విషయాల్లో ప్రభుని సంపూర్ణంగా సేవించలేక అవిధేయుడిగా జీవిస్తూ ఉన్నామో వాటిని బట్టి కూడా ఏం చేయాలా, క్షమాపణ కోరుకోవాలా. కోరుకొని ప్రభు యొక్క రక్తం చేత ఏం చేయాలా, కడగబడాలా. మళ్ళీ తీర్మానం చేసుకోవాలి, అయ్యా నేను కూడా నేనేం చేయాలా, సంపూర్ణంగా సేవించాలి. ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రిని ఏం చేస్తూ వచ్చాడు, సంపూర్ణంగా ఆయన సేవించాడు, సంపూర్ణంగా లోబడిన వాడిగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోయిన వాడు కాదు. అలాగే ఈ లోకంలో మనం కూడా అలాగే అందుకనే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి మన తండ్రి ఎలాంటి వాడు అంటే పరిపూర్ణుడు, ఏ విషయంలో కూడా లోపం అనేది లేనివాడు. అలాగైతే ఆయన ప్రజలముగా, ఆయన బిడ్డలముగా, ఆయన సేవించే ప్రజలముగా మనం కూడా ఈ లోకంలో ఆయన వలె పరిపూర్ణులకు మనం కూడా రావాలనైనా కోరుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకా లోకము, ఇంకా శరీరము, ఇంకా సాతానిక బంధకాల్లో ఉండి, ఇంకా మరి మనస్సాక్షి విషయంలో సరిగా లేక ఇలాగ ఉన్నట్లయితే మరి మన ప్రభుని సంపూర్ణంగా ఏం చేయలేము, సేవించలేము. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వస్తున్నాం, మంచిది, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాము, ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బలలో పాలు పొందుతా ఉన్నాము. అయితే ఇవన్నిటిని బట్టి దేవుడు ఏమాత్రం కూడా ఏం చేయలేడు, సంతోషించలేడు. కానీ మనం ఎప్పుడైతే తండ్రికి సంపూర్ణంగా లోబడి ఆయన చిత్తంలో ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడే దేవుడు సంతోషించేవాడు, అవును కదా. కాబట్టి దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకెంతో సంతోషం అంటూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలంగా ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంలోనికి వస్తామో అప్పుడే నన్ను బట్టి తండ్రి దేవుడు ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. అంతకాలం మన విషయంలో ఏమాత్రం కూడా దేవుడు సంతోషించలేడు. కాబట్టి ఒకవేళ భౌతికమైన ఏదైనా ఇస్తున్నావో దేవునికి అంగీకరించడు. ఆయనకేం కావాలా, 50 కింతలు ఏమన్నాడు, 1000 కొండల మీద పశువులన్నీ అన్నాడు లేదా, ఇవన్నీ ఎవరి నావే కదా, నాకెందుకు నీ బలులు, నాకెందుకు నీ విస్తారమైనవి అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఏంటంటే ఏదన్నా దేవునికి భౌతికమైనది ఇస్తే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అనేటువంటి భ్రమలో కూడా ఉండొచ్చు ఒకసారి. కానీ ప్రభువు అలాంటి వాటిని బట్టి ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు. కాబట్టి ఆయన్ని ప్రేమించమని కోరుతా ఉన్నాడు. నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఏం చేయండి,
నన్ను ప్రేమించండి. అదే కదా శిష్యులు చెప్పింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 34-35 నేను ప్రేమించినట్లే మీరు కూడా ఏం చేయండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. అంతేకాదు కానీ నన్ను కూడా ప్రేమించమని ప్రభువు సెలవిస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ చూసే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలంటే యెహోవాను ప్రేమించుడి. కాబట్టి దేవుడిని ప్రేమించే ప్రజలు దేవునికి కావాలి. ఎవరు కావాలి? దేనికి? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి. కాబట్టి ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉండేవారు కాదు, కానీ వాస్తవంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేయాలా? కావాలా. మన ప్రేమ ఎందుకు పనికిరాదు కదా, అవును కదా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను కానీ మనం బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అవును కదా, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మన కొరకు శిలువ మరణం పొందినంతగా ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి అంతేకాదు, ఇంతక మాట చెప్పినాం కదా, మీరు నా సొత్తు, నా స్వాస్థ్యం మీరు అంటూ ఉన్నాడు. మనలో ఏ మనిషి లేకపోయినా ఒకసారి రక్షణ పొందినప్పటికీ కూడా ఏదో బలహీనత, ఏదో అవిధేయత, ఏదో ఒక మురికి, ఏదో ఒక మాలిన్యం, ఏదో ఒక మరి కలంకం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభు ఏమంటున్నాడంటే మీరు నా సొత్తు అంటే రండి దగ్గరికి. మరి వాక్యం అనే ఉదక స్నానం చేత ఏం చేస్తే మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఆయన పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఒక దినాన ప్రభువు రానంటా ఉన్నాడు. అయితే ఏం చేయాలా? మనము ఆయనకు రాకడలో ఎత్తపడాలంటే మనము ఆ వాక్యం అనే ఉదక స్నానం చేత ఏం చేయాలా? కడగబడాల. ఏ కలంకం ఉండకూడదు, ఏ మురికి మాలిన్యం అనేది మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడేవారుగా ఉండాలి. అప్పుడే మనం ఎత్తపడే సంఘంలో మనం ఉండగలుగుతాం. అంతేకాని మనం ఇంకా రక్షణ పొంది ఇంకా సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించక, ఆయన ఆజ్ఞలను గైకొనక, ఆయనకు లోబడక ఉన్నట్లయితే మనం ఎత్తబడే సంఘంలో ఏం చేయలేము, ఉండలేము. కాబట్టి అయ్యా నేను చాలా కాలంగా మందిరానికి వస్తున్నాను, చాలా కాలంగా నేను ఆరాధిస్తున్నాను, చాలా కాలంగా నేను మరి ఎన్నో కార్యకలాపాలు నేను సరే జరిగిస్తూ వచ్చాను అని చెప్పినా కూడా ప్రభు వాటిని బట్టి ఏం చేయలేడు, సంతోషించలేడు. కాబట్టి మనం గుర్తించాలా. మరి గుర్తించి మనలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి కూడా క్షమాపణ కోరుకుంటే అది మన యొక్క ఆత్మీయ జీవితంతో క్షేమాన్ని కలిగిస్తుంది. దేవుడు తన యొక్క దూతలతో కూడా మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో నువ్వు నేను కూడా ఉండగలుగుతాం. అట్టి సేవని దేవుడు వేస్తాడు, అంగీకరించేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ యెహోషువ గ్రంథంలో మరి 22వ అధ్యాయము 5వ వచనంలో ఇంకో మాట చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము నేను ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను ఆయన సేవించినట్లు. చాలు చూడమ్మ ఎలా సేవించాలంట. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. కాబట్టి భయభక్తులతోనూ నిష్కపటముగాను ఎలా సత్యముగా ఆయన ఏం చేయాలా? సేవించాలి. ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగించేస్తా. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే అక్కడ మాట చదువుకొని మనం ముగిద్దాము. అందరూ తెలిసిన మాట. రోమపత్రిక 12వ అధ్యాయము తీసారా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు ఏముండాలా? తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంటే తీవ్రత అంటే దేనికి జ్ఞాపకం చేస్తుందంటే ఆసక్తి. మందిరం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, ఆరాధన అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, ఉపవాస ప్రార్థన అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి. ఇలాగా దేవుని యొక్క విషయంలో ఏముండాలా? ఆసక్తి. అందుకనే దావీదు ఏం చెప్పాడు? నీ ఇంటిని గుర్చిన ఆసక్తిని అనేస్తుంది భక్షించుతున్నది. చూసి దావీదు రాజు అయ్యిండు కూడా దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ప్రేమ. అలాగే 26-8వ వచనంలో కూడా మాట ఉంటుంది కదా, ఏమంటాడు? యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను
ప్రేమించుచున్నాను అంట వచ్చాడు. ఏంట? మందిరమును నీ తేజో మహిమందు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటే ఆసక్తి. ఈనాడు ప్రజలు దేవునికి బిడ్డలుగా మన జీవితంలో ఆసక్తి లేకుండా అలాగే సేవిస్తూ ఉన్నామంటే తప్పేమి కాదు కదా. ప్రార్థన అంటే ఆసక్తి లేకపోయా, వాక్యం అంటే ఆసక్తి లేకపోయా. కాబట్టి ఆ దినము సమీపించడం మరి చూచిన కొలది ఇంకేం చేయమని చెప్పాడు ఆయన? ఇంకా ఎక్కువగా ఆసక్తి కలిగి మన ప్రభుని ఏం చేయాలా? సేవించవలసిన వారు. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి మన వ్యక్తిగత జీవితం పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఎలా సేవించాలో మనం చూస్తూ వచ్చాము. కాబట్టి లోకము నుంచి బయటికి రావాలి, సాతాను యొక్క బంధకాలు చేంజ్ చేయాలి, బయటికి రావాలి. అంతేకాదు శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగి ప్రభుని ఏం చేయాలా? సేవించాలి. ఇంకా ఎలా సేవించాలి? ఇంకా ఎలా సేవించాలి? భయభక్తులతోటి నిష్కపటముతోనూ సత్యముతో మనం ఏం చేయాలా? ఆయన్ని సేవించాలి. అంతేకాదు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనుస్తూ ఆయన ఏం చేయాలా? సేవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేనును నా ఇంటి వాడు నేనంటాడు యెహోవానే సేవించదమంటావు. అయితే ఎలా సేవిస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితం ఏం చేయాలి? మనము పరిశీలన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బల్ల పాల్పొందే ముందుగా ఇంకా నీ జీవితంలో ప్రభువుని సేవించే విషయంలో ఇంకా ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ అపవిత్రత ఉందో. కాబట్టి మరి వాక్యం వెంట వచ్చాము. వాక్య పెరుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం మన పాలు పొందాము. ఇంకా నీ పాపాలు క్షమించబడక పాపంలోనే కొనసాగుతూ ఉంటే క్షమాపణ